హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చేయూత పెన్షన్ ఆసరా పెన్షన్‌ను చేయూత పెన్షన్‌గా మార్చి ఇవ్వనున్న ఈ పెన్షన్ గురించి ఎప్పటినుంచి ఇవ్వబోతున్నారు, అలాగే ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ ఏ జిల్లాల వారికి ఈ పెన్షన్ మంజూరు చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీ తోటి వారికి కూడా ఈ వీడియో వెళ్ళి వారికి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం విషయంలోకొస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్‌లు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపే సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో 6 గ్యారంటీలు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉచిత బస్సు మొదలు రైతు భరోసా, ఆసరా పెన్షన్లు పెంపు వరకు ఇలాంటి ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళింది. మరీ ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పెంపునకు సంబంధించిన ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు, సిలిండర్పై సబ్సిడీ వంటి గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసింది. అయితే తాజాగా మరో 2 పథకాలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆసరా పింఛన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేపథ్యంలో ఇంకా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతుంది. తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు తెలుస్తుంది. ఎన్యూమరేటర్లను ప్రజలు పింఛన్ విషయమై ప్రస్తావించినట్టు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం కాంగ్రెస్కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తుంది అని సమాచారం వచ్చింది. ఇందులో భాగంగానే 2,000 ఉన్న పెన్షన్ను 4,000, దివ్యాంగులకు 4,000 ఉన్న పెన్షన్ను 6,000కు పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎన్నికల లోపే పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసా పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వృద్ధాప్య పింఛన్తో పాటు బీడీ కార్మికులకు పింఛన్ పెంచడం, రైతు భరోసా అందించడంతో పాటు అటు మహిళలకు, ఇటు రైతులకు తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే రైతు భరోసా మూడవ విడతకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై ప్రభుత్వం సభలో అభిప్రాయాన్ని సేకరించాలని భావిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, ప్రజలు నుంచి అభిప్రాయాలు అయితే సేకరించిన విషయం తెలిసిందే. ఈ వివరాలతో పాటు అసెంబ్లీ, రాజకీయాల పార్టీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ప్రకటించాలని చూస్తుంది. ఇవి ఈరోజు అయితే పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి వివరాలు ఎన్నో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేట్గా ఉంటుంది. కాబట్టి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి.